పల్నాడు జిల్లా మాచర్లలో ఒక ఏఎస్ఐ గలీజ్ దందా స్టార్ట్ చేశాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలకు సంబంధించిన వీడియోస్ని, ప్రైవేట్ వీడియోస్ని తీసి ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ దాని తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటు జమ్మల మడక ఆ ఊరికి చెందిన ఒక ఆటో డ్రైవర్ సాయంతోనే ఈ వీడియోలు తీస్తున్నాడు ఆ ఏఎస్ఐ. పలువురు మహిళలతో ఏఎస్ఐ నూడు వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఆ ఏఎస్ఐకి సంబంధించిన వీడియోస్. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల వాటిని బ్లర్ చేస్తున్నాం, కానీ ఆ విజువల్స్ చూడొచ్చు. ఇటు బహిరంగంగానే తనకు సంబంధించిన కొన్ని వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోస్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక దందా, ఒక ర్యాకెట్నే నడిపే ప్రయత్నం చేశాడు అంటూ ఇటు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఏఎస్ఐ అలాగే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇలాగే వేధిస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఇదే పనిలో ఉన్నారేమో మరి. ఇటు పోలీసుల తీరుపైన ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నాము అంటూ ఇటు జిల్లా ఎస్పీ చెప్పుకొస్తున్నారు. ఇంకా విచారణ చేసే బదులు ఇమీడియట్గా సస్పెండ్ చేసి దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. మొత్తానికైతే కొన్ని వీడియోస్ చూడొచ్చు. యంగ్స్టర్స్ని, యువత పాపం వాళ్ళేదో పార్కులకి అక్కడికి వెళ్ళినప్పుడు సీక్రెట్గా వాళ్ళ వీడియోలో ఆటో డ్రైవర్లతోని తీయించడం, తర్వాత వాళ్ళని స్టేషన్కి పిలిపించి వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టడం, అలాగే బయట కూడా ఇలాంటి చర్యలే. ఇటు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్న విజువల్లో ఇటు నగ్నంగా ఉన్నాడు, దానికి సంబంధించిన వీడియో అది. ఇటు బహిరంగంగానే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు. మరో పక్కన కొంతమంది యువకులు ప్రేమ జంటలు వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఇంటిమేట్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళ నుంచి ఎక్స్టార్షన్ డబ్బులను కూడా లాక్కునే ప్రయత్నం, అలాగే అతని కోరికలు తీర్చాలంటూ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.